ఎప్పుడు కూడా శివనామస్వరం అందుకునే స్మరణ చేయమంటారండి. చేస్తే ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటాడు. రాత్రులు పడుకునేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏ క్షణానైనా స్మరణ అదేనండి. ఏదో గుడి దగ్గరికి వెళ్ళిపోయి 100 కొబ్బరికాయలు కొట్టానండి, నేను చండీ హోమాలు 3 పెట్టాను అంటాం కాదు. అక్కడ ఏమీ లేదు. నామస్మరణ అండి. శివనామస్మరణ, అమ్మవారు ఇద్దరు కూడా. అందుకనే అర్ధనారీశ్వర తత్వాన్ని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే సృష్టిలో ఒక పరమేశ్వరుడే. సృష్టి ఇలా ఉండాలిరా, స్త్రీమూర్తి లేకపోతే సృష్టి జరగదు అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకనే ఒక శివుడికి అర్ధనారీశ్వర తత్వం వచ్చిందండి. భార్యని అక్కడ చూపించాడండి. కారణం అదండి. జైన్ స్వామి బాగా చెప్పారండి. దగ్గర నుంచి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నీ మీకు పంపిస్తాను. ఓకే.